మధ్య ఎన్ఐఏ వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము, ఇక్కడ బోధను ఇంతకు ముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్ గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీది అదే పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. అసలు హిందువులు అనేసరికి చులకన, హిందూ పండుగలంటే చులకన, రెస్ట్రిక్షన్స్. ఒక ఉదాహరణ చెప్తా మీకు. నవీపేట్ల ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసింది కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందుకు. గణేశుడు పోతా ఉన్నాడు, ఫోటో తీసిండ్రు, వెనక మస్జిద్ ఉన్నది, ఈయన గణేశుడి మీద కాషాయం జెండా పెట్టిండు, వినాయకుని మీద. అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది. దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపారు. దానికి తుర్కోలందరూ కలిసి ఓ 400 బైక్లు వేసుకొని ఓ హారన్లు కొట్టుకుంటా, స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవీపేటలో. మొత్తం నవీపేట అంతా భయాందోళన, మొత్తం అక్కడ ఉన్న నవీపేట సమాజం మొత్తం భయపడుతున్నారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది కాంగ్రెస్ యొక్క ప్రెషర్, పోలీస్ డిపార్ట్మెంట్. ఇటువంటి వల్లనే సమాజంలో చీలికలు వస్తాయి. నువ్వు అందరికీ సమానంగా ఉంటే చీలిక రాదు. హిందువులు అనగా గంగా, జమున, తేజీబు, మరి తుర్కోలు అనగా గంగ ఎండకపోతుంది, జమున ఎండకపోతుంది. ఇక తుర్కోళ్ళు చెప్తేనే వినాలి. ఇక మీరు ఆ పిల్లగాడు రాజస్థాన్ పిల్లగాడు, రాజస్థాన్కి పోవాలన్నట. మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళని పంపించేద్దామా? మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, బంగ్లాదేశ్ వాళ్ళని, మయన్మార్ వాళ్ళని, టర్కీకి వెళ్ళి వచ్చి ఇక్కడ తరతరాలుగా ఉంటున్నారు కదా, వాళ్ళందరినీ టర్కీకి పంపిద్దామా? టర్కీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా, పంపించేద్దామా? మరి బంగ్లాదేశ్, మయన్మార్ వీళ్ళందరూ ఏం చేద్దాం? మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మరి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.